హై వ్యూర్స్. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు మనం మొత్తం గమనిస్తూ ఉంటే ఆల్మోస్ట్ అధికారం ఉన్నటువంటి వైసీపీ, ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి టీడీపీని కానీ జనసేనని కానీ ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టిందో అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టింది. ఆ మూమెంట్లో టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు చెప్పింది ఏంటి, మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారనిపిస్తుంది మాకు, అసలు మా యొక్క ప్రతి అంశం మీద ప్రతి కథలకి మీద నిఘా ఉన్నట్టు మాకు అనిపిస్తూ ఉంది. పోలీసులు జాగ్రత్త, రేపు గవర్నమెంట్ మారిన తర్వాత అన్ని విచారణ చేస్తాం, ఒక్కరిని కూడా వదిలిపెట్టం అన్నారు. అది పక్కన మేడం. ఇప్పుడు తెలంగాణకు వద్దాం. ఇక్కడ కూడా సేమ్ కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీలు అదే మాట చెప్పారు. బట్ బీజేపీ వాళ్ళు అయితే ప్రజెంట్ అంత హైలైట్ ఏం అవ్వట్లేదు, కానీ కాంగ్రెస్ వాళ్ళు మాత్రం గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించేసి గతంలో ఏం జరిగింది ఏంటని చెప్పేసి వన్ బై వన్ తీస్తూ ఉంటే, దేవుడా, ఏకంగా పోలీస్ అధికారులే అధికార పార్టీ వాళ్ళు ఎలా చెప్తే అలా ఈ ఫోన్ ట్యాపింగ్లు చేసి ఆ రికార్డులు అవన్నీ కూడా బ్రేక్ చేసి తీసుకెళ్లి మూసి నదిలో పడేశారని ఇదిగో నేను ప్రణీత్రావు ఒప్పుకున్నాను. ఈ ప్రణీత్రావు వెనక అసలు ఎవరున్నారు ఏంటంటే ఎస్పీలు, ఇంకా దానికన్నా హైయర్ క్యాడర్, అన్నిటికి మించి కేసీఆర్ ఫ్యామిలీనే ఉంది అని చెప్పేసి బయటకు వస్తూ ఉంది. అయితే దీనిని కేటీఆర్ ఖండిస్తూ ఉన్నాడు. ఇష్టమైనట్టుగా వార్తలు రాస్తే బాగోదు, ఇష్టమైన మమ్మల్ని అంటే బాగోదు, ఏదైనా మీరు ప్రూఫ్లు చూపెట్టి మాట్లాడండి అంటాడు. ఎర్రబెల్లి దయాకర్ ఇందాక ఉండి అసలు ఈ ప్రణీత్రావు ఎవరు కూడా నాకు తెలియదు అని చెప్పేసి ఆయన అంటాడు. ఎందుకు? ఏపీలో ఏమో జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణ రెడ్డి, విజయసాయి రెడ్డి, సుబ్బారెడ్డి, మొత్తం రెడ్డి లైక్ ఆవేలో వాళ్ళు ఏది చెప్తే అది పోలీసులు చేస్తారని చెప్పేసి టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు అంటారు. తెలంగాణలో వచ్చేసి అలాగా రావు అంటే వెలమా కమ్యూనిటీ, దీనిలో ఉన్నటువంటి మంత్రులు కానీ అండ్ వీళ్ళకి తగ్గట్టుగా పనిచేసే అధికారులు కూడా రావు కమ్యూనిటీనే ఉన్నారని చెప్పేసి ఇదిగో ఇప్పుడు విచారణలో తేలుతాం. ఇప్పటికే కొంతమంది ఆల్రెడీ ఫారిన్ పారిపోయారు, వాళ్ళ మీద ఆల్రెడీ లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ప్రణీత్రావుతో కూడా మరో ఇద్దరిని అదుపులో తీసుకున్నట్టు నాకు తెలుసు గుర్తు. ఇంకా ఇంటర్తో విచారణ చేస్తూ ఉంటే తెలిసింది ఏంటయ్యా అంటే, ఏకంగా ఈ ఇంటర్నల్గా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులకు సంబంధించి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ ఫోన్ కూడా ట్యాప్ చేశారని చెప్పి తెలుస్తాం. ఇది ఎక్కడి నుంచి నడిచింది ఏంటి అంటే, ఒక పత్రికా కార్యాలయానికి అండ్ ఒక టీవీ ఛానల్ వాళ్ళు వీళ్ళు కలగలిపి ఒక చోట పెట్టి ఉన్నారు ఈ మెకానిజం, దానికి ఎలా చెప్పాలి, ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన సిస్టమ్ అంతా కూడా అని చెప్పేసి. మరలా ఇంకోటి ఏమి వినిపిస్తుంది, సిరిసిల్ల, దట్ మీన్స్ కేటీఆర్ యొక్క కాన్స్టిట్యున్సీ, అక్కడ ఒక వ్యవస్థను నెలకొల్పి ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి అక్కడి నుంచి వ్యవహారం నడిపించాలి. అదొకటి. మొత్తంగా వీళ్ళు చేసింది ఏంటి అంటే, ఈ ప్రణీత్రావు చెప్పినటువంటి విషయాలు కనుక గమనిస్తూ పోతూ ఉంటే సీరియస్లీ అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు ఏదైతే ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గెలిచినటువంటి 39 స్థానాలు ఉన్నాయో అవి కూడా గెలిపిన ఫీలింగ్ వస్తున్నారు. ఎందుకు? ఈ ప్రణీత్రావు చెప్పిందని బట్టి చూస్తుంటే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి పోలీసులు బయటపెడుతున్న అంశాలు పరిశీలిస్తూ పోతూ ఉంటాయి. ప్రతిపక్షాల వాళ్ళు ఏ అడుగు వేస్తూ ఉన్నారు, ప్రతిపక్షాల వాళ్ళు ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు ఏంటి అన్ని వారి యొక్క ప్రతి కథలుగా తెలుసుకొని వీళ్ళు చేసి చివరికి ఏంద్రయ్యా అంటే 39 స్థానాలు గెలుచున్నారు. ఒకవేళ ప్రతిపక్షాల కథలుగా తెలియకపోయినా, వారి యొక్క ఎత్తులేంటో తెలియకపోయినా ఈ 39లో దారుణంగా ఓ 10-15 వచ్చిండేది. ఇక ఇప్పుడు కేసీఆర్ ఫ్యామిలీ వన్ బై వన్ చూస్తూ ఉన్నప్పుడు మామూలుగా రాజకీయాలకు సంబంధించి చూస్తే శ్రీధర్ గారు ఎవరు మన ఈనాడులో కార్టూనిస్ట్గా ఉన్నారు గతంలో, ఇప్పుడు ఆయన బయటకు వచ్చి ఉన్నారు. శ్రీధర్ గారు కార్టూన్ వేశారు, ఒక కోడి లాంటిది బాతు లాంటిది పట్టుకుని దాన్ని ఏకల బిగుతూ ఉన్నాడు. ఆ కోడి వచ్చేసి కాంగ్రెస్ అన్నట్టు, ఏకల బిగుతున్న కేసీఆర్ అన్నట్టు. అంటే కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళని బీఆర్ఎస్, దట్ మీన్స్ అప్పుడు టీఆర్ఎస్లో కలుపుకోవడం అన్నట్టు. అదేగా జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఆల్మోస్ట్ చేస్తుందంటే అదే, గేట్లు ఓపెన్ చేస్తామన్నారు. తీరా చూస్తే బీఆర్ఎస్ ఉన్నటువంటి వాళ్ళు నెమ్మదిగా అంటే మూవ్ అవుతున్నారు. ఎంత దారుణం అంటే, మీరు పోటీ చేయండి చాలు, ఖర్చు అంతా మేమే పెట్టుకుంటామని కేసీఆర్ చెప్పినా ఎంపీలుగా పోటీ చేయడానికి అభ్యర్థులు దొరక్క ఉన్నటువంటి ఎమ్మెల్యేలను పోటీ చేపిస్తూ ఉన్నటువంటి దుస్థితి. కారణం ఏంటి అంటే, అధికారంలో ఉన్నప్పుడేమో పీకేరు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడే పీకించుకుంటున్నారు అన్నట్టుగా అనుకోవాలి. ఏది కోడిబొచ్చు టైం. ఇప్పుడు ఇంత దుస్థితి ఎందుకు వచ్చింది బీఆర్ఎస్ కంటే, ఇందా చెప్పాను కదా, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఒకటైతే కవితకు సంబంధించి ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆల్రెడీ ఆమె ఈడీ అదుపులో ఉంది. ఆమెకు సంబంధించి ఆమె భర్త కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. నా దేశ విచారణకు హాజరు కాదు అనిల్.
ఇప్పుడు ఈడీ వాళ్ళు వచ్చేసి ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ త్రూ వచ్చిన డబ్బుని ఈ అనిల్ యొక్క సిస్టర్ అఖిల అండ్ ఈ అనిల్కి మేనల్డ్ వరుస ఐ థింక్ చరణ్ అనుకుంటా, వీళ్ళు త్రూ పెట్టుబడులు డైవర్ట్ అయి ఉన్నాయని, ఆ డబ్బు మొత్తం మొబిలైజ్ చేస్తున్నారని, అక్రమ మార్గంలో కావచ్చు, హవాలా మార్గంలో కావచ్చు, పంజాబ్ ఎన్నికల్లో కానీ గోవా ఎన్నికల్లో కానీ ఆమ్ ఆద్మీ పార్టీకి ఈ డబ్బు హెల్ప్ అయిందని, ఇలా రకరకాలుగా అనమాట అవన్నీ బయటపడాల్సి ఉంది. ఆయన నువ్వు సిబిఐ ఈడీ విచారణకు వెళ్ళాలి కదా, ఆయన వెళ్ళట్లా. ఈ మూమెంట్లో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆల్రెడీ మేడిగడ్డకు సంబంధించి చూసాం కదా, మేడిగడ్డ దగ్గర పౌలు ఎలా వచ్చినాయి ఏంటి అని చెప్పేసి. ఈ వ్యవహారంలో ఎవరైతే ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఒక పక్క విచారణ చేస్తున్నారు, తర్వాత విజిలెన్స్ వాళ్ళు ఒక పక్క విచారణ చేస్తున్నారు, పోలీసులు ఒక పక్క విచారణ చేస్తున్నారు. ఈ 3 సైడ్ల నుంచి వీళ్ళు చేస్తున్న విచారణలో మొత్తం కేసులు అక్కడ కీలకంగా కనిపిస్తూ ఉన్నాడు. తర్వాత ఈ మున్సిపల్ శాఖ సంబంధించి కావచ్చు, ఐటీ శాఖ సంబంధించి కావచ్చు, ఎక్కడైనా అవకతవకలు దొరికినా కానీ అండ్ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ చుట్టూతో వ్యవహారాలు నడిపినటువంటి విషయాల్లో కానీ అక్కడ కేటీఆర్ కూర్చు బిగించవచ్చు అంటున్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్లో వచ్చేసి హరీష్ రావుకి బిగించవచ్చు అంటున్నారు. అలా మొత్తంగా చూస్తే కేటీఆర్, హరీష్ రావు, కవిత, అనిల్ ఆల్మోస్ట్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా ఇప్పుడు చిక్కుకుపోబోతున్నట్టే. ఆల్రెడీ సంతోష్ రావు మీద కేసు నమోదని చూశారు. సంతోష్ కేసీఆర్ యొక్క అంటే ఎలా చెప్పాలి, ఆయనకి సడ్డు కూడా అంటారు, నాకు వర్డ్ మీనింగ్ తెలియట్లేదు కానీ ఆ వర్డ్ ఫ్రేమింగ్. సంతోష్ రావు గారు కూడా కొడుకు వరుస అవుతారు కేసీఆర్ గారికి, ఓకేనా. అంటే ఆయన యొక్క భార్య యొక్క చెల్లి బిడ్డ కానీ లైక్ భార్య యొక్క అక్క బిడ్డ కానీ అన్నట్టు. సో సంతోష్ గారు మొదటి నుంచి కూడా హ్యాపీ రావు అని చెప్పేసి అంటుంటారు బయట సరదాగా. ఆయన కూడా ఆల్మోస్ట్ కేసీఆర్ సంస్థ అన్ని పనులు ఈయన నడిపిస్తూ ఉంటాడని, కేసీఆర్కి ఓ రకంగా ఈయన డాక్టర్ కాకపోయినా డాక్టర్ లాగా అన్ని దగ్గర చూసుకునేవాడని, అందుకే ఆయనకి రాజ్యసభ ఎంపీ పదవి ఇచ్చినారని, ఈయనేమో హరితహారం అని చెప్పేసి గ్రీన్ ఛాలెంజ్ అని చెప్పేసి వీళ్ళతో పరిచయాలు, ఆ పరిచయాల మూమెంట్లోనే డీల్స్ ఇవన్నీ చేస్తున్నాడని, దాని సంబంధించి కూడా మొత్తం బయటపడిద్దని. ప్రస్తుతం అయితే బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో ఒక 1300 గజాల తాలూకు భూమిని కబ్జా చేశారని ఫోర్జరీ డాక్యుమెంట్లు పెట్టి నవయోగాలు కంప్లైంట్ ఇచ్చారు. దాంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంతోష్ రావు ఏమంటారు, ఇది 1992 ఈయనకు అమ్మింది శ్యామ్ దాస్ ఆర్ సమ్ పర్సన్, ఆయన అమ్మాడు, ఆయన కొన్నాడు. అప్పుడు 1992 ఆయన కొన్నాడు. ఇది 2024, 32 సంవత్సరాలుగా ఎటువంటి ఇష్యూస్ లేవు. అది కూడా మీరు అంటే 1300 గజాలు కాదు, 900 గజాలు నేను కొనింది. నేను ఎప్పుడు కొన్నా 2016లో కొన్నా. 2016లో కొన్నా, రిజిస్ట్రేషను ఎంత అమౌంట్ కట్టానంటే మొత్తం ప్రూఫ్లు ఉన్నాయి. ఇంక ఇదెట్టా ఫోర్జరీ అసలు, కావాలని కేసులు ఇరిగేయడం కాకపోతే ఏంటని చెప్పేసి ఆయన అంటాడు. లేదు మీరు కబ్జా చేశారు అని చెప్పేసేమో వేరే వాళ్ళు నవయోగాలు వచ్చి కేసు పెడితే వీళ్ళు కేసు ఫైల్ చేస్తున్నారు. సంతోషాలకు సంబంధించేమో ఈ కబ్జాలకు సంబంధించి, కవితకు సంబంధించేమో లిక్కర్ స్కామ్కి సంబంధించి, కేసీఆర్కి ఏమో మేడిగడ్డకు సంబంధించి, ఈ కేటీఆర్కి ఏమో ఔటర్ రింగ్ రోడ్డుకి సంబంధించి, హరీష్ రావుకి ఏమో ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి, ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే మొత్తం ఫ్యామిలీ అంతా కూడా అష్టదిగ్బంధనం అయిపోయిందంటే అవును అన్న ఫీల్ ఇక్కడ కనిపిస్తాం. ఈ ప్రణీత్ రావు ఇంకా ఎన్నెన్ని విషయాలు బయట పెడతాడు. ఎవరైతే పరారీలో ఉన్నారో వాళ్ళ మీద లుకౌట్ నోటీసులు జారీ చేశారు కాబట్టి వాళ్ళు కనుక దొరికితే ఏంటి పరిస్థితి, అండ్ ఈలోపు ధ్వంసం చేసిన వాడి దానికి సంబంధించి ఎక్కడైనా బయటపడితే హార్డ్ డిస్క్లు వాటిలో ఉన్నటువంటి డేటా మనం రిట్రై కనుక చేయగలిగితే ఏకంగా ఫ్యామిలీలో కూలిపోదని చెప్పేసి అంటున్నారు. అది కూడా ఎవరంటే మన బీఆర్ఎస్లోనే ఆట. అంటే సొంత వాళ్ళ మీద నిఘా ఎందుకు పెట్టుకున్నారు అసలు, ఫ్యామిలీ మెంబర్స్ మీద కూడా ఎందుకు నిఘా పెట్టుకున్నారు అసలు. ప్రతిపక్షాలంటే ఓకే ఇస్ నథింగ్ బట్ జనరల్గా అధికారంలో ఉన్నారు కాబట్టి ఇంకా వాళ్ళకి నచ్చింది చేస్తా పోతా ఉంటారు. బట్ ఫ్యామిలీ మెంబర్స్ మీద కూడా, సొంత పార్టీ వాళ్ళ మీద కూడా అంటే జరిగిందయ్యా అన్నట్టుగానే ఈ ప్రణీత్ విషయంలో బయటపడుతూ సీరియస్లీ నాకు తెలిసి ఇది బీఆర్ఎస్ కాలగర్భంలో కలిపేందుకు ఇదే ఆయుధంగా మారిద్దేమో కాంగ్రెస్గా నాకు అనిపిస్తా.